నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. అన్న ప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ చెప్పానని, అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని ఆయన వివరించారు. అప్పట్లో 7 కొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్కు 20 ఎకరాలు కేటాయించారని చంద్రబాబు విమర్శించారు. 7 కొండలను ఆనుకొని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని ఉద్ఘాటించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని స్పష్టంగా చెప్పామని అన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా ఇచ్చేసి విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి పనులపై
విజయవాడ పార్లమెంట్ భవనం నందు ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని చెప్పారు. కేంద్రం కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని, అన్ని ప్రాంతాల్లో ఇవి నడుస్తాయని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. నేషనల్ హైవేస్ విజయవాడ ట్రాఫిక్ మనం అదృష్టం కొద్దీ 6.3 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఫస్ట్ మీటింగ్లోనే ఒప్పుకోవడం జరిగింది. కానీ మెట్రో రావడం వల్ల కొంచెం డిలే ఏర్పడి మెట్రో కింద రోడ్డు పైన మెట్రో వెళ్ళాలని మెట్రో యొక్క డిపిఆర్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ పాటికి అక్కడ వర్కులు మొదలయ్యాయి. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు రోడ్డు మొదలయ్యేది. వీటన్నిటికన్నా ముఖ్యంగా రైల్వే, విజయవాడ నగరం మొత్తం కూడా అన్ని రైల్వే ట్రాక్లు నిండిపోయి ఉండటం వల్ల డ్రైనేజ్ కాడి నుంచి విజయవాడ ప్రజల యొక్క నగర జీవితం అంతా కూడా రైల్వేల మీద ఆధారపడిపోయి ఉంది. విజయవాడ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ రైల్వే వారికి కూడా ప్రతినిత్యం నేను ఆర్ఓబీల గురించి కానీ ఆర్యూబీల గురించి కానీ, అంతేకాకుండా విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడో మోడర్నైజ్ అవ్వాలి. ఎందుకంటే అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన ఏకైక మొట్టమొదటి స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషను. దానికి నిధులు మంజూరు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల డిలే జరిగింది. మేము ప్రతినిత్యం దాన్ని మోడర్నైజేషన్ చేయటమే కాకుండా మనకి శాటిలైట్ స్టేషన్లు గొందల్లో కానీ రాయనపాడులో కానీ వస్తున్నాయి. అది కూడా సరిపోదు కాబట్టి ఇంకొక శాటిలైట్ స్టేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రభుత్వం కానీ మేము ప్రజాప్రతినిధులు కాదు ప్రతినిత్యం కూడా అదే సమస్యల మీద పోరాడుతున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుంటాం. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఒకటే చెప్పాం, పోరాటమా పరిష్కారమా అని. పోరాటం ఎప్పుడో చేయొచ్చు కానీ పరిష్కారం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పరిష్కరించడంలో ఎటువంటి సూచనలు మీ దగ్గర నుంచి వచ్చినా నిరంతరం మా ఆఫీస్లో ఒక సెల్ కూడా పెట్టాం. తప్పకుండా సూచనలు సలహాలు సేకరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా విజయవాడని కానీ ఎన్టీఆర్ జిల్లాను కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి రేపు రాబోయే కాలంలో అమరావతి రాజధాని, ఈ అమరావతి రాజధానిలో ముఖ్య భాగం విజయవాడ. క్రికెట్ మ్యాచ్లకు విశాఖపట్నం స్టేడియంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. 2 నెలల కాలంలోనే ఆధునిక హంగులు అమర్చామని ఆయన తెలిపారు. 2 మ్యాచ్ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల సహకారంతోనే ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానన్నారు. 2 మ్యాచ్ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల సహకారంతోనే ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానన్నారు. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేవని చెప్పడంతో జనవరి 20 నుంచి మార్చి 1వ తేదీ నాటికి స్టేడియంలో ఆధునిక హంగులతో సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియంలోని 34 గదులను అభివృద్ధి చేయడంతో పాటు 320 టాయిలెట్లను కూడా ఆధునీకరించామన్నారు. స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ చూసి స్వయంగా వెంకటపతిరాజు మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచేలా స్టేడియం తీర్చిదిద్దామని, 2 మ్యాచ్లు పూర్తయ్యాక ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని ఎంపీ చెప్పారు. అన్ని ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో పాటు 2 నెలల కాలంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కూడా మీరు చూస్తే ఎక్కడో ఏ స్టేడియంకి లేని విధంగా ఒక షాపింగ్ మాల్ చూస్తుంటేనో ఎక్కడ హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ ఏ విధంగా ఉన్నాయో అంత అందంగా ఢిల్లీ స్టేడియం రెడీ అయింది. ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ లాగా స్టేడియం రెడీ అయింది. చక్కగా చూస్తే ప్రేక్షకులందరికీ వినోదం కలిగించే విధంగా. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా వారు నాకు 3,500 లుమినస్ ఇది కావాలంటే మాకు చూస్తే మా ఫ్లడ్ లైట్లు 4,300 వచ్చినాయి. అసలు దాన్ని చూసి ఎవరైతే అఫీషియల్ స్పాన్సర్ ఉన్నారో మా 4K బ్రహ్మాండంగా ఇక్కడ వర్కౌట్ అవుద్దన్నారు. చాలా బాగా ఉంది స్టేడియం. అందరూ ఆల్రెడీ వైజాగ్లో ఉన్న మీడియా ప్రతినిధులతో షేర్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా అద్భుతమైన స్టేడియము. నెలన్నర నుంచి 2 నెలల్లో మేము కట్టామంటే మొత్తం మా యొక్క ఎపెక్స్ కౌన్సిల్ కానీ
అందరూ కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 800 మంది వర్కర్లు నెలన్నర కూడా రేయనక పగలనక కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో అమరావతిలో కట్టబోయే స్పోర్ట్స్ సిటీ కూడా అదే విధంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అమరావతిలో పెట్టబోయే క్రికెట్ స్టేడియం కూడా అంత త్వరగా పూర్తి చేసి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేషనల్ గేమ్స్ కానీ ఇటువంటి అన్ని క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మేము విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. సుమారు 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో అరకు ఇటువంటి అన్ని చోట్ల, ఇటువంటి గంగాధర్ నెల్లూరు ఇటువంటి చోట్ల 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మేము మాదొకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్, రూరల్ క్రికెట్. ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు. ఈ సంవత్సర కాలంలో 20-25 గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25-30 గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా, ఐపీఎల్లో మరింత మంది ప్లేయర్లు ఆడే విధంగా అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇదివరకు ఒక అపోహ ఉండేది, క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు. మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం, ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం. ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు, మనం చూసుకుంటే ఎక్కడ ఇండియాలో ఆర్థిక పరిస్థితి బాగోలేక కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా సీఎం చంద్రబాబు ఉంటారని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి లేదని ఆయన భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 36వ డివిజన్ గడి కళ్యాణి 23,603, కొండూరు వెంకట చలపతిరావు 1,37,53, గండికోట చంద్రమోహన్ 1,00,000, కూరిటి మల్లేష్ 30,000, అంబరవల్లి సుజాత 55,007 మరియు 29వ డివిజన్ షేక్ సలీం 52,551, తమ్మరపు దుర్గా ప్రసాద్ 62,240, మూడిన ఈశ్వర్రావు 41,250 రూపాయల చెక్లను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 3,84,404 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. లబ్ధిదారులందరూ కూటమి ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తించాలని, కష్టాలలో మనకి తోడుగా ఉన్న వారిని మర్చిపోకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సహాయం అందుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ నియోజకవర్గంలో పేదల సమస్యలను నిత్యం కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తూ ఉన్నాం, ఒక బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. మా కార్యాలయానికి వచ్చినటువంటి అర్జీలన్నింటిని కూడా సీఎం గారి దృష్టిలో పెట్టి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు రాసుకొచ్చి ప్రతిరోజు కూడా 15-20 చెక్కులు మరి మధ్యతరగతి పేదవాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే మరి ఏ విధంగా ఉంటుందో గతంలో 2014-19లో 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అందజేసాం. మళ్ళా ఈరోజు ఈ 7 నెలల్లో 8 కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ ముఖ్యమంత్రి సహాయ ద్వారా చెక్కులు అందజేస్తూ ఉన్నాం. నిత్యం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. పేదవాళ్ళ సమస్యల్లో, మధ్యతరగతి వాళ్ళ సమస్యల్లో అండగా ఉండేదానికి చెక్కులు ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా చెక్కులు ఇచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి వివిధ డివిజన్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే మా కార్యాలయం చెక్కులు ఇవ్వటం కూడా సంతోషంగా ఉందని తెలియజేస్తాం. నగరంలో 40 కోట్లతో బీటీ రోడ్లు నిర్మించామని, మరో 2.95 కోట్లతో కొండ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. నగరంలో నూతనంగా పలు వాటర్ రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఈ నెల 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కాగా మరికొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. 14 కోట్లతో నగరంలో డ్రైనేజీలను నిర్మించామని, 6 కోట్లతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. 163 కోట్ల రూపాయలు వివిధ పన్నుల కింద ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. నగరంలో నూతనంగా పలు వాటర్ రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తికాగా మరికొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. 14 కోట్లతో నగరంలో డ్రైనేజీలను నిర్మించామని, 6 కోట్లతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. 163 కోట్ల రూపాయల వివిధ పన్నుల కింద ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనగా 22/3/2025 గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కొంచెం మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ముందు తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే ఈ సంవత్సర కాలం మనం గత సంవత్సర కాలం చేసిన అభివృద్ధి పనులు, అలాగే రెవెన్యూ ఆదాయ వివరాలు తెలియపరచడం జరుగుతుంది. మనం ఈ సంవత్సర కాలంలో ఉన్న బీటీ రోడ్లు 40.9 కోట్లతోటి 47.46 కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసుకోవటం జరిగింది. అలాగే పురోగతిలో ఉన్న బీటీ రోడ్లు 6.80 కోట్లకి 4.33 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్లో గాలి నాణ్యత మెరుగుపరచడం కోసం, మనకి ఎండ్ టు ఎండ్ ఫ్లైర్ బ్లాక్స్ వేసుకోవటం కోసం మనం 24.91 కిలోమీటర్ల మేర 17 కోట్లు మనం ఆమోదించడం జరిగింది. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్స్కి 2.95 క్రోర్స్ తోటి మనం పూర్తి చేసుకున్నాం. కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించి అభివృద్ధిని కాంక్షించేలా విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ లేదని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దోనేపూడి కాశీనాథ్, బోయ సత్యబాబు మాట్లాడారు. నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం రేపు జరగబోతోందని, వైసీపీ పరిపాలనా కాలంలో ఇది 4వ బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ అంకెల గారడీయే తప్ప వాస్తవానికి భిన్నంగా నగర భౌతిక పరిస్థితులు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ చేయనున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. నగరపాలక సంస్థ అధికార పక్షం చివరి బడ్జెట్ మరింత తిరోగమనంగా ఉందన్నారు. అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, ఇది పెద్ద మున్సిపాలిటీయా లేక నగరపాలక సంస్థ అనేది వ్యత్యాసం కనిపించడం లేదని చెప్పారు. ఏ ఒక్కటే కూడా ప్రజలకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ప్రజోపయోగకరంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించి అభివృద్ధిని వాంఛించేటువంటి బడ్జెట్గా కనిపించలేదని చెప్పనేది వాస్తవం. అంకెల గారడి తప్ప బడ్జెట్ వాస్తవ రూపానికి భిన్నంగా నగర భౌతిక పరిస్థితిని, నగర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి పరిస్థితి మాత్రం కనపట్ల. ఈ బడ్జెట్ ఒకదాని మించి 4 దాటిన తర్వాత ఇది 5వ బడ్జెట్గా, అంటే బహుశా చివరి బడ్జెట్గా చెప్పాలి వీళ్ళకి. నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం రేపు జరగబోతుంది. ఈ బడ్జెట్ వైసీపీ పరిపాలనా కాలంలో 4వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్లో ప్రధానంగా విజయవాడ నగర ప్రజల మీద 4 సంవత్సరాల కాలంలో బడ్జెట్ తీరుదెన్నులు చూస్తే నగర ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలని మోపడమే పనిగానే ఈ పరిపాలన కొనసాగుతూనే ఉంది. ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వైసీపీ ఈ నగరంలో ఉన్న పాలకులకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఈ బడ్జెట్ ప్రధానంగా 1326 కోట్ల 43 లక్షల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ 1454 కోట్ల బడ్జెట్. అంటే గతానికి ఇప్పటికీ బడ్జెట్ సైజు తగ్గుతుంది.
దేనికి తగ్గుతుంది? ప్రధానంగా విజయవాడ నగరానికి రావాల్సిన క్యాపిటల్ గ్రాంట్లకు సంబంధించి, అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరానికి రావాల్సిన ముఖ్యమైనటువంటి గ్రాంట్లు సుమారు 1000 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి రావాలి. ఈ 1000 కోట్లని గ్రాంట్లని రప్పించే దాంట్లో గత 4 ఏళ్ల కాలంగా వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందింది. బీసెంట్ రోడ్లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండను చూసుకొని కొందరు చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ బీసెంట్ రోడ్లో గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారస్తులు వారి వ్యాపారాలు సాగిస్తున్నారన్నారు. బీసెంట్ రోడ్లో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. కొద్ది కాలంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు విజయవాడలోని అనేక ప్రాంతాలలో ఉన్న చిరు వ్యాపారస్తుల వ్యాపారాలను తొలగించారని, అధికార పార్టీ అన్యాయాలకు చిరు వ్యాపార స్థలాలను అప్పగించారన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారులు అగారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలి, సిఐటియుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే విజయవాడలో ఉన్న అగారులందరం కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు కె దుర్గారావు, నాయకులు వై సుబ్బారావు, సిహెచ్ మురళి, బి వెంకటేశ్వరరావు, బి లక్ష్మణ పాల్గొన్నారు. విజయవాడ నగరంలో గత 30-40 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు అధికార పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులకి అండగా కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడినా ఇవాళ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొంతమంది నాయకులు విజయవాడ నగరంలో కండ్రిక, రాజీవ్ నగరు, గుణదల, మధురా నగరు, లెనిన్ సెంటరు, అట్లాగే బీసెంట్ రోడ్డు ప్రాంతాల్లో చిరు వ్యాపారస్తులను తొలగించి వాళ్ళ అనుమాయుల్ని పెట్టి ఇవాళ జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీన బీసెంట్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారాల మధ్య కొంతమందిని, వాళ్ళు వ్యాపారాలు చేస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అటువంటి వారిని తీసుకొచ్చి బీసెంట్ రోడ్ నడి రోడ్లో వ్యాపారాలు పెట్టడానికి 12 బళ్ళు పెట్టి ఇవాళ గతంలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనేది ఈరోజు అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. విజయవాడ నగరంలో 40,000 మందికి హాకర్లు ఉన్నారు. గత 3-4 దశాబ్దాల నుంచి ఇదే జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే సందర్భంలో బీసెంట్ రోడ్ అనే ప్రాంతంలో గత 40-50 నుంచి కూడా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి వ్యాపారాలు సాగిస్తున్నటువంటి హాకర్లు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అడ్డం వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మీరు ఒకసారి పరిశీలన చేయండి. షాప్ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వం వారికి మా విన్నపం ఏంటంటే, ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే రండి మాట్లాడదాం, అంతవరకే కానీ మీరు మా పొట్ట కొట్టాలని, అందరు పొట్ట కొట్టాలని చెప్పేసేసానంటే మేము సిఐటిగా మేము సహించేదేం లేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా మార్చి 23వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము తెలిపారు. ఈ వారోత్సవాలలో యువతను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి యువతలో అవగాహన కల్పిస్తామన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము, కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని కోరారు. అవినీతి, డ్రగ్స్, నిరుద్యోగం అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారోత్సవాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణ కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే సదస్సులు, సేవా కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు యువతను పట్టి పిడుస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా కీలకంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా లేవు. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ల 94వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ వారోత్సవాల్లో యువతని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, వీటి మీద అవగాహన తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దాదాపు 23వ తేదీన 94 సంవత్సరాల క్రితం ఏదైతే భగత్ సింగ్ కోరుకున్నాడో ఈ దేశం సమానత్వ దేశంగా ఉండాలి, లౌకిక దేశంగా ఉండాలి, అదేవిధంగా సామ్యవాద దేశంగా ఉండాలని ఏదైతే భగత్ సింగ్ కలలుగొన్నాడో దానికి అనుగుణంగా ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా డివైఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాజీ కార్యదర్శి కమిషనర్ హార్టికల్చర్ చిరంజీవ చౌదరి అన్నారు. సమాజంలో పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా బందర్ రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నందు వన్ ఎర్త్ వన్ లైఫ్ సాకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ మాజీ కార్యదర్శి కమిషనర్ హార్టికల్చర్ చిరంజీవ చౌదరి పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని, వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణంపై దృష్టి సారించినప్పటికీ సమాజంలో ప్రతి వ్యక్తి పర్యావరణ సంరక్షణపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పర్యావరణవేత్త అంకరావు మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకుండా ప్రతిరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. వేప, గిరిసెన, చింత, గానగ తదితర చెట్లను నాటడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్ ఎస్ కల్పన మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నారు. అనంతరం వన్ ఎర్త్ వన్ లైఫ్ వ్యవస్థాపకులు లీలాకుమారి మాట్లాడుతూ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణాన్ని గురించి చెప్పడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ పర్యావరణంపై కనీస అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రపంచ ఫారెస్ట్రీ డే, వరల్డ్ ఫారెస్ట్రీ డే 21 మార్చ్ ప్రతి సంవత్సరం ఇది మన యుఎన్లో ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో ఇది ప్రపంచంలో అన్ని ప్లేస్లో జరుగుతూ ఉంది. సో అదే సందర్భంగా ఈరోజు ఈ శ్రీ దుర్గా మల్లేశ్వర్ సిద్ధార్థ్ మహిళా కళాశాల ఇక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ అండ్ అదర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్కి ఒక వర్క్షాప్ లాగా ఆర్గనైజ్ చేయటం జరిగింది. అంటే ఈ సందర్భంగా దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంతే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్క సిటిజన్స్కి బాధ్యత ఉంది. మన వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి, చెట్టు నాటాలి, ఉన్న చెట్లు మనం కాపాడుకోవాలి. చెట్లులో రకరకాల జంతువులు ఉంటాయి, అది చాలా మందికి తెలియదు. అంటే ఒక చెట్టు నుంచి మనకు ఎన్నో లక్షల డబ్బు రూపంలో మనం చూసినట్టయితే కొన్ని లక్షల డబ్బుల రూపంలో దీని నుంచి మనకు బెనిఫిట్స్ వస్తుంది. ఒక చెట్టు నాటడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం.
చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు బతికి మళ్ళీ పెరగాలి ఉండాలి అంటే అది చాలా టైం తీసుకుంటుంది. చెట్టు నాటడం అంటే మనం చాలా సందర్భంగా మనం నాటుకుంటున్నాం, కానీ మళ్ళీ అది బతికింది బతకలేదు అది ఒక సో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రకరకాల శాఖల వాళ్ళు కూడా దీని మీద అన్ని పని చేసుకుంటున్నారు. చాలామంది సివిల్ సొసైటీ మెంబర్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా మన ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ మీద, ఫారెస్ట్రీ ఇష్యూస్ మీద, పొల్యూషన్ మీద పని చేసుకుంటున్నారు. అడవుల సంరక్షణ, అడవుల వృద్ధి కొరకు నేనైతే పనిచేస్తూ ఉంటాను. అయితే ఈరోజు ప్రపంచ అడవుల దినోత్సవం. అంటే మనం ఏంటంటే ఈ ఒక్కరోజే కాకుండా ఇక నుంచి మనం ప్రతిరోజు కూడా అడవుల దినోత్సవంగా మనం పనిచేయాలని చెప్పి గుర్తు చేసే రోజు. కాబట్టి మనం దీన్ని ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఈ రోజును గుర్తు చేసుకొని సంవత్సరం అంతా కూడా 24/7గా మనం చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. అయితే ఈ అడవుల శాతం పెంచే దానిలో భాగంగా మనం మరొక పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏంటంటే సామాజిక అడవులు అంటారు. సామాజిక అడవులు అంటే మనకి పట్టణాలు, గ్రామాలని అడవులుగా తయారు చేసుకునే విధానాన్నే సామాజిక అడవులు అంటారు. దీనిలో ప్రధానంగా మనం కొన్ని వందల చెట్లు చూస్తూ ఉంటాం. మన వందలు మనకి అందుబాటులో ఉన్నా లేకపోయినా కనీసం కొన్నిటినైనా సరే మనం వాటిలో మనం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక డజన్ చెట్లు మనం తీసుకొని ఈ డజన్ చెట్లని వందల చెట్లుగా మనం నాటితే మనకైతే సామాజిక అడవులు తయారవుతాయి. అయితే ఏంటంటే వేప, అలాగే కానుగ, మేడి, రావి, జువ్వి, నల్లతుమ్మ, తాటి, అలాగే దిరిశన, నిద్రగన్నేరు, అశోక, చింత, ఈ 12 చెట్లు మనం నాటుకోవాలి. ఈ 12 చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సందర్భంగా మా స్టూడెంట్స్కి జార్జి గారిని పరిచయం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయాల పట్ల స్టూడెంట్స్కి అవగాహన ఉండాలి. బికాస్ ఇఫ్ వీ ప్రొటెక్ట్ ద నేచర్, నేచర్ విల్ ప్రొటెక్ట్ అస్. ఈ స్లోగన్ ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే ఈరోజు స్టూడెంట్స్లో అవేర్నెస్ కలుగజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాం. డే సందర్భంగా మా 181 లైఫ్ టీమ్ని సిద్ధార్థ మహిళా కళాశాల వారు కొలాబరేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి అడిగారు. సో ఆ సందర్భంగా మేము చేసే కన్నా మేము చెప్పేది మిద్దె తోట వ్యవసాయంతో పరిమితం అవుతుంది కాబట్టి ఇది అంతకన్నా ఎక్కువ విస్తృతిలో చేయాలి అని నల్లమల ఫారెస్ట్లో ఆయన కన్జర్వేటర్గా పనిచేస్తూ నల్లమల ఫారెస్ట్లో ఎక్కువగా సీడ్ బాల్స్ విసరటం కానీ ప్లాస్టిక్ ఏరివేసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ యువతని ప్రోత్సహిస్తున్న కొమెరా జాజి గారిని డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ చిరంజీవి చౌదరి గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మనం ఈరోజు ప్రోగ్రాం జరిగింది, ఈరోజు చెప్పేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా పేరెంట్స్, స్కూల్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఆ మొక్కలు ఈరోజు మొక్కలు రేపు చెట్లు అవుతాయి. సో అవే మనకి ఆక్సిజన్ ఇస్తాయి. అవి గ్రహించి మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.